నీ లైఫ్లో వస్తున్న తుఫాన్ను బట్టి లేదా నీ బాధల్ని కష్టాన్ని బట్టి విసికి వేసారిపోయావేమో, ఇంకా నాకు విడుదల లేదేమో అని నువ్వు మదన పడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు. ఒక పొలాన్ని పంటగా దేవుడు మార్చి ఎట్లా ఆశీర్వదించబోతున్నాడో దాని సాదృశ్యంగా దేవుడు ఇవాళ మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన భూమిని దర్శించి తడుపుచున్నాడంట. మొదట ఆయన మనం దర్శిస్తాడు. దర్శించాలంటే మనలో శుద్ధ హృదయం ఉండాలి, మనలో నీతి హృదయం ఉండాలి, యథార్థ హృదయం ఉండాలి. మరి అలాంటి వారిని దేవుడు దర్శించి ఆయన తడుపుచున్నాడు. మరి చూడండి, ఆయన మనల్ని తడపాలంటే మొదటిగా ఆయన ఎలాంటి వాడంట? సమృద్ధి గలవాడు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నదంట. మరి చూడండి, మనం పూర్వపు రోజుల్లో ఏంటంటే ఏ సీజన్కి ఆ సీజన్ రైన్స్ మంచిగా వచ్చాయి కాబట్టి చుట్టుపక్కల పాండ్స్, లేక్స్ అన్ని చక్కగా వాటర్తో ఫిల్ అయి ఉండేవి. సో సీజనల్ పంటలు వేసుకునే వాళ్ళు అక్కడ నుంచి కెనాల్స్ చేసుకొని ఆ పంటలు ఏవైతే ఉందో వాటి కెనాల్స్ చేసుకొని వాటర్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మా ఫాదర్ కూడా ఫార్మర్. ఈ జనరేషన్ ఏమవుతుందంటే ఎక్కడో వాటర్ ఉంటే అక్కడ నుంచి మోటార్ వేసి ఇక్కడికి పైపుల ద్వారా వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ లోకంలో పరిస్థితులు ఎలా అయినా ఉండని, ఎలా అయినా మారిని, కానీ దేవుడు అంటున్నాడు ఆయన నది నీళ్లతో నిండి ఉన్నదంట. అది ఎన్నటికీ ఆరిపోయేది కాదు, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, ఇంకా ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. మరి అలాంటి దేవుడు వచ్చి మనం దర్శించి ఆయన తడుపుతానంటున్నాడు. మరి అట్లనే దాని దుక్కలను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమను చదుము చేస్తాడంట. మరి ఎక్కడైతే ఫర్రోస్గా, ఎక్కడ అడ్డదిడ్డంగా లేకపోతే అక్కడక్కడ గుంతలుగా, అక్కడక్కడ ఎత్తుగా అట్లా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? దాన్ని చదును చేస్తాడంట. ఆ తర్వాత దాన్ని గనుల్ని ఏర్పరుస్తాడంట దేవుడు. ఆ తర్వాత చిన్న వర్షం పడితే, ఒక రెయిన్ షవర్ అయితే అది మొత్తం చదును అవుతుందంట. దేవుడు ఎంత చక్కగా మన జీవితాన్ని బాగు చేస్తానని చెప్తున్నాడు కదా. ఎంత డీటెయిల్డ్గా, ఎంత డిస్క్రిప్టివ్గా దేవుడు చెప్తున్నాడు. మరి ఎలా నీ జీవితంలో చిన్నదైతేనేంటి, పెద్దదైతేనేంటి, నీ కళలు ఎలా చెదిరిపోయాయో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలా నీ మొదటి నుంచి ఎలా చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఎలా చెదిరిపోయిందో దేవుడు చూశాడు. ఎలా చెదిరిపోయిందో అలానే దేవుడు కడతానని వాగ్దానం చేస్తున్నాడు. నీకున్న అడ్డదిడ్డమైన దారులను కూడా దేవుడు బాగు చేస్తానంటున్నాడు. అది ఎలా ఉన్నా ఏమన్నా ఉని ఎలా చేయాలో దేవుడికి తెలుసు కాబట్టి ఆయన చక్కగా బాగు చేసి వాన జల్లుల చేత దాన్ని పదును చేస్తానంటున్నాడు. మరి అట్లనే అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించున్నావంట. మరి దేవుడు అంటున్నాడు, మనం ఆ పంట ఎప్పుడైతే వస్తుందో, ఆ మొలకలు ఎప్పుడైతే ఆ చదును చేయబడి విత్తనాలు చల్లినప్పుడు పంట ఏదైతే వస్తుందో మొలకల ద్వారా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి నీకున్న కష్టాలన్నీ తీసివేయడం ద్వారా నువ్వు ఫలిస్తావు కదా, ఆ ఫలాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. నీకున్న స్థితిని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ చేతి పడిన ఆశీర్వదిస్తానంటున్నాడు. నీకున్న సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇప్పటి వరకు నష్టంలో ఉన్నావేమో, దేవుడు ఆ నష్టాన్ని మొత్తం నేను కొట్టివేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, మహదైశ్వర్యంను కలగజేస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి అట్లనే ఆయన జాడలు సారలు వెదజల్లుతున్నామంట. మరి ఒక భూమి పంట ఎప్పుడు బాగా పండుతుందండి? దాంట్లో సారం ఉన్నప్పుడు. మరి ఆయన జాడలంట సారాన్ని ఇస్తుందంట. మరి ఆయన్ని మనం, ఆయన జాడలు అంటే ఆయన బాటలో మనం నడిస్తే, ఆయన మాట ప్రకారం మనం నడిస్తే ఏమవుతాం? మనం సారవంతంగా అవుతాము. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి అంటే ఎంతో బీడు వారిపోయి నెర్రిచ్చిపోయిన పొలంలో కూడా దేవుడు గొప్పగా పంట ఇస్తాడు. అంటే నీ జీవితం ఎంత దీన స్థితిలో, ఎంత అడుగంటిపోయిన స్థితిలో పెంట కుప్పల మీద నుంచి అయినా దేవుడు లేవనెత్తుతానని ఇవాళ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన సంవత్సరమును దయా కిరీటమును ఆయన ఇస్తానంటున్నాడు. ఈ రోగం ఉందండి నా ఒంట్లో, వచ్చే సంవత్సరాన్ని నేను చూస్తానో లేదో కూడా నాకు తెలియదు. నా బిడ్డను వచ్చే సంవత్సరాన్ని నేను చూస్తానో లేదో కూడా తెలియదు. తన బర్త్డే గురించి నేను ఏమైనా చేయగలనో లేదో కూడా తెలియదు. నా బిడ్డ పరిస్థితుల్లో నాకు తెలియదు, నా కుటుంబం పరిస్థితి తెలియదు, నా అమ్మ నాన్న, నా అత్తమామ పరిస్థితి తెలియదని నువ్వు దిగులు పడిపోతున్నావు. నా పరిస్థితి ఏమైపోతుందని నువ్వు కృషించి నశించిపోతున్నావేమో. కానీ దేవుడు సంవత్సరాలు నీకు ఆయన ఆయుష్నిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంట? కొండలు ఆనందపడుతూ ఉంటాయంట. మరి అంతే కదండి, అక్కడ రివర్స్ ఫ్లో అవుతుంటే పంటలు చక్కగా పండి పైరుగాలు చక్కగా వస్తూ ఉంటే కొండలు ఆనందిస్తూ
ఉంటాయంట. మరి అట్లనే పచ్చిక పట్ల మందలను వస్త్రము వలె ధరించి ఉన్నావంట. అంటే ఏంటి, ఎక్కడైనా గొర్రెలు కానీ లేకపోతే ఏదైనా యానిమల్స్, గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ ఎక్కడ ఉంటాయండి, ఎక్కడైతే బాగా పచ్చగడ్డి ఉంటుందో అక్కడ ఉంటాయి. మరి అట్లా అంత ఒక వస్త్రం వేసినట్టు ఉంటాయంట పశువులు అక్కడ. అంతలా గొప్పగా దేవుడు పంటిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. లోయలు సస్యముతో కప్పబడి ఉన్నవి, అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, గానము చేయుచు. మరి నీకు ఇవాళ దేవుడు చెప్తున్న ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాక నువ్వు ఎంతగానో స్తుతిగానం చేస్తావు, దేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఎంత గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. జీరో నుంచి దేవుడు నన్ను గొప్ప స్థితిలోకి, ఉన్నతమైన పొజిషన్లోకి దేవుడు తీసుకొచ్చాడు. నా పరిస్థితి జీరో కాదు, నేను మైనస్ లో ఉంది, నా పరిస్థితి -100 -1000 అలాంటి స్థితి నుంచి దేవుడు నన్ను మల్టిప్లైడ్ విధంగా, ఎంత ఒక 10కి మల్టిప్లికేషన్ చేస్తే ఎట్లా వస్తుందో అంతకంటే గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. మొదట నన్ను ప్లస్లోకి తీసుకొచ్చాడు, ఆ తర్వాత ఆ ప్లస్ని ఆయన మల్టిప్లై చేయడం మొదలుపెట్టాడు. నేను ఇదిగో ఇంత గొప్పగా ఉన్నానని చెప్పి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు, సాక్ష్యం చెప్తావు, గొప్పగా దేవుని పాటలు పాడతావు, ఆయన గానం చేస్తావు, దేవుడు నువ్వు ఎంతగానో మహిమపరుస్తావు కనుక ఆయన సంతోషిస్తాడు. మరి నీ జీవితంలో వచ్చే సముద్ర అలల గురించి, తుఫానుల గురించి, ఆ తరంగాల గురించి నువ్వు బాధపడద్దు. ఇప్పటి వరకే అవి టెంపరీ వరకే. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఇంత గొప్పగా నిన్ను దీవించి ఆయన తన మహిమ కొరకు నేను వాడుకోబోతున్నాడు కనుక కృషించిపోవద్దు, లేదా నా ప్రాణాన్ని తీసేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నువ్వు పెట్టుకోవద్దు. ఎందుకంటే దేవుడు నిన్నే సంధిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నమ్ము, దేవుడు తప్పక నీ జీవితం నెరవేరుస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.